చౌడాపూర్ మండలంలో చిరుతదాడితో గాయపడ్డ వ్యక్తి ఘటన గురువారం రాత్రి జరిగింది. వికారాబాద్ జిల్లా చౌడ్పూర్ మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో ఘటన చోటు చేసుకుంది. గాయపడిన వ్యక్తి పెంటల శేఖర్ తెలిపిన వివరాల ప్రకారం చౌడ్పూర్ మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామ సమీపంలో బాత్రూంకు వెళ్లిన శేఖర్పై చిరుత దాడి చేయడంతో అతనికి రక్త గాయాలు కావడం జరిగింది. దీంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ప్రాణాపాయం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న స్థానికులు చిరుత అడవిలోకి వెళ్లినట్లు తెలిపారు. అటవీ శాఖ అధికారులు స్పందించి చిరుత ఆనవాలను గుర్తించి బోన్లో బంధించి తీసుకువెళ్లారని స్థానిక ప్రజలు తెలిపారు. ఇది మొత్తం చేతి లోపలికి ఇది చంపుతారా గిట్ల పెట్టుకున్నది అంటే ఇట్లా పెట్టినా ఏంటి చేతి ఉందంటే ఇట్లా గుంజిన అప్పున గుంజుందంటే అది బిగి మీద అది అతలుకోయింది. ఎక్కడంక పోయింది? అడవి సైడే వెళ్ళిపోయిందా? మంచి పడుతురా అనుకున్నదా. మంచి ఏదో అదృష్టం మంచిగా ఉన్నది, లేచినాక బాగున్నది. అట్లనే కొత్తపల్లి అంటామా? ఏం జరిగింది? బాత్రూమ్ పైన కట్టింటప్పుడు కూర్చొని కడుక్కొని వస్తుంటే కాణిజర్లకి వెళ్ళి వచ్చింది. గురుగురు సౌండ్ పెట్టాను. ఫోన్ ట్యాచ్ చేసుకొని నేను ఇక్కడ ఫోన్ వస్తుంటే నేను వస్తాను. ఏంది ఇట్లా సౌండ్ వస్తాయంటే మళ్ళీ చూస్తే దగ్గరకు ఉంటుంది. దగ్గరకు ఇదేంద్ర గిట్లు ఉన్నాడు లైట్ బాగా వేసి చూస్తే అది ఇక తలకాయ లోడ్ చేసుకొని ఉట్టుకొచ్చింది దీనికి. ఈ చంపేటట్లా తలకాయ వేసుకుంటారని ఇట్లా పెట్టిన దీనికి పెట్టందాడు. ఇక అది ఇట్లా కొట్టిన దాన్ని నోట్లకి చక్కగా నోటే పట్టింది. చేతు పడదా ఇట్లా దులిపాయించుకొని అది అక్కడ ముట్టింది, ఇక్కడ వచ్చింది.